బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం ఈ సీరియల్ ఆడియన్స్ అందరికీ కూడా ఒక ఫేవరెట్ సీరియల్గా నిలిచింది. ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు అందరూ కూడా మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక చాలా రోజుల నుంచి కూడా మనకి శ్వేత రాజుల మధ్య సంబంధం ఏమిటి, కావ్య రాజ్ మరియు శ్వేతల మధ్య సంబంధం ఏమిటి అని కనిపెట్టగలుగుతుందా, అలాగే రాబోయే ఎపిసోడ్స్ లో రాజ్ మరియు కావ్యాల మధ్య దూరం పెరుగుతుందా, ఏం జరగబోతుంది అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా ఈ సీరియల్లో ఒక కొత్త నటుడు ఎంట్రీ ఇచ్చాడు. అతను ఎవరు అంటే శ్వేత భర్త అరవింద్. ఇప్పటి వరకు కూడా జరుగుతున్న ఎపిసోడ్స్లో చూసుకున్నట్లయితే శ్వేత మరియు రాజ్ల మధ్య సంబంధం ఏమిటి అని, అలాగే కావ్య కూడా చూసి చాలా బాధపడటం. శ్వేత భర్త అరవింద్ ఒక దుర్మార్గుడు. ఇప్పుడు శ్వేత మరియు అరవింద్కి విడాకులు ఇప్పించాలని శ్వేతకి హెల్ప్ చేస్తున్నాడు రాజ్. కానీ ఆ విషయం తెలియక కావ్య రాజ్ని తప్పుగా అబద్ధం చేసుకుంటుంది. అరవింద్ క్యారెక్టర్లో వచ్చిన కొత్త నటుడి పేరు భాను ప్రకాష్. ఈయన ఒక యాంకర్, అలాగే పలు సీరియల్స్లో కూడా నటించారు. మరి ఈ అరవింద్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సీరియల్ ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి. శ్వేత ప్రాబ్లమ్స్లో ఉండటంతో రాజ్ దుగ్గిరాల కుటుంబంలోకి శ్వేతను తీసుకువస్తాడా? అప్పుడు కావ్య పరిస్థితి ఏమిటి? కావ్య రాజ్ని తప్పుగా అబద్ధం చేసుకుంటుందా? ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడవచ్చు.